ఏదైనా ఒక జీవి జీవించి ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఆ జీవి యొక్క ముక్కు దగ్గర ఇలా వేలు గనక పెడితే మనకు వెచ్చగా గాలి తగలటం జరుగుతుంది. ఇలా వెచ్చగా గాలి తగిలింది అంటే ఆ జీవి ఊపిరి పీల్చుకుంటోంది అన్నటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అంటే జీవి ఊపిరి తీసుకోవటాన్నే మనం ఏమంటాం చెప్పండి? గాలిని లోపలికి తీసుకోవటం, బయటికి వదిలివేయడం. దీన్ని మనం శ్వాసక్రియ అని అంటాం, మనకు తెలుసు. అలాగే ఈ శ్వాసక్రియ యొక్క ఉపయోగం, ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, ప్రతి మనిషి లేదా ప్రతి జీవి పని చెయ్యాలి. పని చెయ్యాలి అంటే మనకేం కావాలి? శక్తి కావాలి. ఈ శక్తి మనకి ఏ విధంగా ఎక్కడి నుంచి లభిస్తోంది? ఈ శక్తి అనేది శ్వాసక్రియ జరగటం వల్ల, శ్వాసక్రియలో కొన్ని పదార్థాలు విచ్ఛిన్నం చెందటం వల్ల లేదా ఆక్సీకరణం చెందటం వల్ల కొన్ని పదార్థాలన్నీ విచ్ఛిన్నం చెంది ఆక్సీకరణం చెంది సరళ పదార్థాలుగా మారతాయి. ఇలా సరళ పదార్థాలుగా మారడమే కాకుండా కొంత శక్తి కూడా విడుదలవుతుంది. ఈ శక్తిని విడుదల చేసేటువంటి ఈ ప్రక్రియనే మనం ఏమంటాం? శ్వాసక్రియ అని అంటాం. అంటే శ్వాసక్రియ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? శ్వాసక్రియలో మనకు కావలసిన, అంటే మన దైనందిన జీవితంలో మనకి ఉపయోగపడేటువంటి శక్తి అనేది విడుదలవటం జరుగుతుంది. ఇలా చూడండి, మనం తీసుకున్న సంక్లిష్ట ఆహార పదార్థాలు, సంక్లిష్ట ఆహార పదార్థాలంటే ఏమిటి? మనం తీసుకున్నటువంటి సంక్లిష్ట ఆహార పదార్థాలంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు. అమైనో ఆమ్లాలు అనేవి ప్రోటీన్ల యొక్క సరళ రూపం. కొవ్వు పదార్థాలు, ఇంకా ఏమైనా సేంద్రియ పదార్థాలు ఉంటే అవి అన్నీ కూడా ఆక్సీకరణము చెంది, ఆక్సీకరణం చెందటం అంటే ఆక్సిజన్ సమక్షంలో చర్య జరగటం వల్ల సరళ పదార్థాలుగా మారుతూ, కార్బోహైడ్రేట్లేమో గ్లూకోజ్గా మారతాయి, తర్వాత ప్రోటీన్లన్నీ అమైనో ఆమ్లాలుగా మారతాయి, కొవ్వు పదార్థాలన్నీ కూడా ఫ్యాటీ ఆమ్లాలుగా మారి సరళ పదార్థాలుగా మారుతూ మనకి శక్తిని విడుదల చేస్తాయి. మనకి అవసరమైనటువంటి శక్తిని విడుదల చేస్తాయి. కాబట్టి దీనిని మనం శ్వాసక్రియ అని అంటారు. తర్వాత ఈ శ్వాసక్రియ అనేది జంతువుల్లో జరుగుతుంది, మొక్కలలో కూడా జరుగుతుంది. మొక్కలలో మరి ఏ ఏ భాగాలలో ఎక్కువగా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, ఇది మొక్కలలో ఎక్కువగా వేరు కాండము యొక్క అగ్రభాగాలలోను, శాఖీయ మొగ్గలు మరియు ప్రత్యుత్పత్తి మొగ్గలలోను, మొలకెత్తే విత్తనాలలోను చాలా వేగంగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఎక్కువగా వేరు యొక్క అగ్రభాగము, కాండము యొక్క అగ్రభాగంలో. అలాగే శాఖీయ మొగ్గలు అంటే కొన్ని కొమ్మల మధ్యలోంచి మొగ్గలు వస్తూ ఉంటాయి, శాఖీయ మొగ్గలు. వాటికి తర్వాత ప్రత్యుత్పత్తి మొగ్గల్లో కూడా, మొలకెత్తే విత్తనాల్లో కూడా ఈ శ్వాసక్రియ అనేది చాలా ఎందుకు జరుగుతుందో చెప్పగలరా? అక్కడ శ్వాస శక్తి అనేది ఎక్కువగా ఉపయోగించుకుంటుంది అన్నమాట. అక్కడ శక్తి చాలా అవసరం. అందుకని ఆ ప్రదేశాల్లో శ్వాసక్రియ చాలా వేగంగా జరుగుతుంది. మరి ఈ శ్వాసక్రియలో ఏ ఏ పదార్థాల్లో జరుగుతుందని చెప్పుకున్నాం మనం ఇందాక? శ్వాసక్రియ అనేది అంటే సంక్లిష్ట పదార్థాలన్నీ ఆక్సీకరణం చెంది సరళ పదార్థాలుగా మారుతున్నాయి. అంటే ఇక్కడ పదార్థాల యొక్క విచ్ఛిన్నం జరుగుతోంది కాబట్టి మనం ఈ శ్వాసక్రియని విచ్ఛిన్న క్రియ అని కూడా అంటాం. అలా కాకుండా ఇంకా శ్వాసక్రియలో శక్తి కూడా విడుదల అవుతోంది కాబట్టి మనం దీన్ని ఎగ్జర్గానిక్ చర్య అని కూడా అంటారు. అంటే శక్తి విడుదల అవుతోంది. ఇంకా చూడండి, శ్వాసక్రియలో ఆక్సీకరణం చెంది శక్తి విడుదల చేసేటువంటి పదార్థాలను శ్వాసక్రియాధారాలు అంటారు. మనం చెప్పుకున్నటువంటి కార్బోహైడ్రేట్లు గాని, ప్రోటీన్లు గాని, మాంసకృతులు గాని, కొవ్వు ఆమ్లాలు గాని, అన్నింటినీ, కొవ్వు పదార్థాలను గాని అన్నింటినీ మనం ఏమంటామంటే శ్వాసక్రియాధారాలు అంటారు. ఇవి శ్వాసక్రియలో ఆక్సీకరణం చెంది సరళ పదార్థాలుగా మారుతున్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటున్నాం? శ్వాసక్రియాధారాలు అని అంటారు. ఇప్పుడు మనం ఈ శ్వాసక్రియ అనేది
ఎన్ని రకాలుగా జరుగుతుంది? మనకు తెలుసు శ్వాసక్రియ 2 రకాలుగా ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు, ఆక్సిజన్ లేనప్పుడు. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది? దాన్ని ఏమంటామంటే వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటువంటి శ్వాసక్రియను ఏమంటారు? అవాయు శ్వాసక్రియ అంటారు. ఇలా చూడండి, ఇది గ్లూకోజ్ C6H12O6 అనేది ఒక గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఆక్సిజను మరియు నీరు యొక్క సమక్షంలో జీవ పదార్థంలో కార్బన్ డయాక్సైడ్ ని మరియు నీటిని విడుదల చేస్తోంది. ఇంతే కాకుండా 674 కిలోకాలరీల శక్తిని కూడా విడుదల చేస్తోంది అని చెప్పి తెలుస్తోంది. ఇక్కడ ఆక్సిజన్ ను ఉపయోగించుకుంటోంది కాబట్టి దీన్ని ఏ చర్య అంటారు? వాయు సహిత శ్వాసక్రియ అని అంటారు. ఈ కింద చూడండి, ఇదే గ్లూకోజ్ అణువు ప్రోటోప్లాజంలో ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్ గా ఏర్పడుతోంది. కొద్ది మోతాదులో శక్తి విడుదల జరుగుతోంది. దీన్నే శ్వాసక్రియ అంటారు, అవాయు శ్వాసక్రియ అంటారు. దీన్ని అవాయు శ్వాసక్రియ అని ఎందుకంటామంటే ఇక్కడ ఇది ఆక్సిజన్ లేని సమక్షంలో లేకుండా జరుగుతోంది కాబట్టి ఈ శ్వాసక్రియని అవాయు శ్వాసక్రియ అంటారు. అంటే వాయు సహిత శ్వాసక్రియలో ఎక్కువ మోతాదులో శక్తి విడుదలవుతోంది, అవాయు శ్వాసక్రియలో తక్కువ మోతాదులో శక్తి విడుదలవుతోంది. అంతేకాకుండా ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ అనేది కూడా ఏర్పడుతోంది. దీన్నే మనం పులియబెట్టుట లేకపోతే కిణ్వనము అనేటువంటి ప్రక్రియ అని కూడా అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం శ్వాసక్రియలో ఉండేటువంటి రకాలు ఏవే ఉన్నాయి అనేటువంటి విషయం గమనించాం. మరి ఈ శ్వాసక్రియలో విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని చెప్పుకున్నాం కదా. ఈ విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క ఘన పరిమాణానికి మరియు అది ఆక్సిజన్ ని గ్రహిస్తోంది కాబట్టి ఈ ఆక్సిజన్ యొక్క ఘన పరిమాణానికి గల నిష్పత్తిని మనం పరిశీలిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చూద్దాం. ఈ క్రియలో విడుదలైన కార్బన్ డయాక్సైడ్ ఘన పరిమాణానికి మరియు గ్రహించబడిన ఆక్సిజన్ ఘన పరిమాణానికి గల నిష్పత్తిని శ్వాసక్రియా గుణకము లేదా దీనినే రెస్పిరేటరీ కోషంట్ అంటారు, ఆర్క్యూ అన్నమాట. రెస్పిరేటరీ కోషంట్. ఈ ఆర్క్యూ ఎలా ఉంటుంది అంటే, ఆర్క్యూ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒక సమీకరణం ఉంది. విడుదలైన కార్బన్ డయాక్సైడ్ ఘన పరిమాణము బై గ్రహించబడిన ఆక్సిజన్ ఘన పరిమాణం. అంటే కొన్ని చర్యలలో కార్బన్ డయాక్సైడ్ ని ఎక్కువ మోతాదులో విడుదల చేయటం, ఆక్సిజన్ ని ఎక్కువ మోతాదులో గ్రహించటం లేదా తక్కువ మోతాదులో గ్రహించటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేటువంటి, అంటే ఏ ఏ పదార్థాలకి ఎలా ఉంటుంది అన్న విషయం ఇప్పుడు మనం పరిశీలిస్తే, ఈ కార్బోహైడ్రేట్లలో ఆర్క్యూ ఎలా ఉంటుంది? కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు అనేవి శ్వాసక్రియాధారాలుగా ఉన్నప్పుడు వాటి యొక్క ఆర్క్యూ సాధారణంగా 1 ఉంటుంది. ఎప్పుడు 1 ఉంటుంది? పైన కార్బన్ డయాక్సైడ్ యొక్క ఘన పరిమాణము, ఆక్సిజన్ యొక్క ఘన పరిమాణము రెండూ సమానంగా ఉంటే అది 1 ఉంటుంది అని చెప్పగలుగుతాం. కార్బోహైడ్రేట్లలో ఆర్క్యూ సాధారణంగా 1 ఉంటుంది. అలాగే మరి కొవ్వు పదార్థాలు గాని ప్రోటీన్లు గాని శ్వాసక్రియాధారాలుగా ఉన్నప్పుడు వాటి యొక్క ఆర్క్యూ ఎలా ఉంటుంది? వాటి యొక్క ఆర్క్యూ 1 కన్నా తక్కువగా ఉంటుంది. 1 కన్నా తక్కువ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? పైన కార్బన్ డయాక్సైడ్ యొక్క ఘన పరిమాణము తక్కువ ఉండి ఆక్సిజన్ ఘన పరిమాణం ఎక్కువ ఉన్నప్పుడు అది 1 కన్నా తక్కువగా ఉంటుంది. అంటే కొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్లలో ఆర్క్యూ అనేది 1 కన్నా తక్కువ అంటే 0.7 వరకు ఉంటుంది. అదే సేంద్రియ ఆమ్లాలను గనక తీసుకుంటే, ఆర్గానిక్ ఆమ్లాలను తీసుకుంటే వాటిలో ఆర్క్యూ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే విడుదల అయ్యేటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క ఘన పరిమాణము ఆక్సిజన్ ఘన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పదార్థాలలో ఆర్క్యూ 1 కన్నా ఎక్కువగా ఉంటుంది అని చెప్తాం. అంటే ఇప్పుడు శ్వాసక్రియ గుణకం అనేది ఏ పదార్థాలను శ్వాసక్రియాధారాలుగా ఉపయోగించినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూస్తే, కార్బోహైడ్రేట్లలో ఇది 1 ఉంటుంది, కొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్లలో 1 కన్నా తక్కువగా ఉంటుంది, ఆర్గానిక్ ఆమ్లాలు మరియు ఆమ్లాలలో ఇది 1 కన్నా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం మనం
చెప్పవచ్చు. అలా కాకుండా అంటే ఇప్పుడు మనం శ్వాసక్రియలో శక్తి విడుదల అవుతుంది అని చెప్పుకున్నాం. ఈ శ్వాసక్రియలో విడుదలైనటువంటి శక్తి ఏ రూపంలో ఉంటుంది? అది ఏటీపీ రూపంలో ఉంటుంది. ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. మరి శక్తి అవసరమైనప్పుడు ఈ ఏటీపీలో ఉండేటువంటి చివరి ఫాస్ఫేట్, ఏటీపీ అంటే ఎడినోజిన్ ట్రైఫాస్ఫేట్ అన్నమాట. ఏటీపీ అంటే ఎడినోజిన్ ట్రైఫాస్ఫేట్. ట్రైఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫేట్ గ్రూపులు ఎడినోజిన్ కి జత చేర్చబడి అంటే బంధంతో కలపబడి ఉంటాయి అన్నమాట. ఈ 3 ఫాస్ఫేట్లలో చివరి ఫాస్ఫేట్ బంధం వేరు చేయబడుతుంది. ఇప్పుడు ఒక చర్య జరుగుతోంది, అక్కడ శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అన్నప్పుడు ఆ ఏటీపీ అణువులోని రూపంలో ఉండేటువంటి శక్తిలోంచి ఒక ఫాస్ఫేట్ బంధం అనేది ఏటీపీ అణువులోంచి ఒక ఫాస్ఫేట్ బంధం తొలగించబడి ఆ ఫాస్ఫేట్ అనేది అకర్బనిక ఫాస్ఫేట్ గా విడుదల చేయబడుతుంది. ఇలా చూడండి, శ్వాసక్రియలో విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. శక్తి అవసరమైనప్పుడు ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం వేరు చేయబడుతుంది మరియు అకార్బనిక ఫాస్ఫేట్ గా మార్పు చెందుతుంది. ఇది ఒక ఏటీపీ అణువు. ఈ ఏటీపీ అణువు ఎలా విడగొట్టబడుతోంది? ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ లేదా అకర్బనిక ఫాస్ఫేట్ ను ఉపయోగించుకొని ఏడీపీగా మారుతుంది. అంటే అది ఏడీపీ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ గా మార్పు చెందింది. ఇది అంటే దీనిలో ఉండేటువంటి చివరి బంధం, ఫాస్ఫేట్ యొక్క చివరి బంధం విచ్ఛిన్నం చెందటం వల్ల ఇలా ఏడీపీ మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఏర్పడింది. అలా కాకుండా ఈ ఏటీపీ అణువులు అవసరమైనప్పుడు ఏడీపీ అకార్బనిక ఫాస్ఫేట్ తో కలిసి తిరిగి శక్తితో కూడిన ఏటీపీగా మారుతుంది. ఎలా మారుతుంది? ఇదే ఏడీపీ మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ తిరిగి ఏటీపీ అణువుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ చర్యను మనం ఏమంటామంటే ఫాస్ఫోరిలేషన్ అని అంటారు. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతోంది. శ్వాసక్రియ మనకి ఆక్సిజన్ సమక్షంలో జరుగుతోంది కాబట్టి దీనిని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అని అంటారు. మరి అవాయు శ్వాసక్రియలో తక్కువ మోతాదులో శక్తి అనేది ఎందుకు ఉత్పత్తి అవుతోందో ఇప్పుడు మనకు తెలిసింది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అనేది లభ్యం అవ్వడం లేదు కాబట్టి ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కాబట్టి అవాయు శ్వాసక్రియలో శక్తి అనేది తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది అని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇలా చూడండి, ఇది ఏటీపీ అణువు యొక్క నిర్మాణం. ఇది ఎడినోజిన్, దీనికి 3 ఫాస్ఫేట్ గ్రూపులు అతకబడి ఉన్నాయి, బంధాలతో కలపబడి ఉంటాయి, రైబోజ్ మరియు ఫాస్ఫేట్ గ్రూప్స్ అన్నమాట. తర్వాత ఈ శ్వాసక్రియలోని రకాలు గురించి తెలుసుకున్నాం. మనం ఇప్పుడు కణ శ్వాసక్రియ అంటే ఏంటో చూద్దాం. ఏకకణ జీవుల్లో ఒకే కణంలో ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందుతాయి. ఏకకణ జీవులు అంటే ఒకే కణం ఉంటుంది. మరి బహుకణ జీవుల్లో అయితే ప్రతి వ్యవస్థకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవాలుండి అనేక కణాలుండి వాటన్నింటిలో పద్ధతిగా జరుగుతుంది. కానీ ఏకకణ జీవుల్లో ఉండేది ఒకే ఒక కణం కాబట్టి ఆ ఒక్క కణంలోనే ఆహార పదార్థాలన్నీ కూడా ఆక్సీకరణం చెందుతాయి. ఇదే ప్రక్రియ అన్ని కణాలలో కూడా జరుగుతుంది. జీవిలో ఉండేటువంటి ప్రతి కణంలో కూడా ఈ శ్వాసక్రియ అనేది జరుగుతుంది కాబట్టి దీనిని మనం ఏమంటాం? కణ శ్వాసక్రియ అని అంటారు. అంటే శ్వాసక్రియ అనేది కణంలోని జీవిలోని ప్రతి కణంలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం కణ శ్వాసక్రియ అని అంటాం జరుగుతుంది. ఇలా చూడండి, ఇది కణం యొక్క నిర్మాణం. మనం ఇంతకుముందు చదువుకున్నాం కణ నిర్మాణం. ఈ కణ నిర్మాణంలో మనకి కేంద్రకము, ప్లాస్మా త్వచము, అంతర్జీవ ద్రవ్యజాలము, రైబోజోము, హరిత రేణువులు, గాల్గి నిర్మాణాలు, లైసోజోములు అనేటువంటి అన్ని భాగాలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా ఇక్కడ మనకి మైటోకాండ్రియా అని కనబడ్డది. ఈ మైటోకాండ్రియా శ్వాసక్రియకి చాలా ముఖ్యమైనటువంటి ఆర్గనెల్ అంటారనమాట, అవయవము అని చెప్పి, కణాంగము అని మనం చెప్పుకోవచ్చు. ఈ మైటోకాండ్రియాని మనకు శ్వాసక్రియకు ముఖ్యమైనటువంటి కణాంగంగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మైటోకాండ్రియాల్లో ఎక్కువ అంటే ముఖ్యంగా వాయు సహిత కణ శ్వాసక్రియ జరుగుతుంది. అంటే కణ శ్వాసక్రియ జరిగేటువంటి స్థలాలు కణంలో ఏ ముఖ్యమైనటువంటి కణాంగంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు?
మైటోకాండ్రియాలో జరుగుతాయి. వీటిని కణశక్త్యాగారాలు అని కూడా అంటారు. వీటిని కణశక్త్యాగారాలని ఎందుకంటారు? వీటిలో శక్తి అనేది ఉత్పత్తి చేయబడి నిల్వ చేయబడుతోంది. ఈ మైటోకాండ్రియాలో శ్వాసక్రియ జరిగి అక్కడ శక్తి ఉత్పత్తి చేయబడుతోంది మరియు నిల్వ చేయబడుతోంది. కాబట్టి వీటిని కణశక్త్యాగారాలు లేక పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు. మైటోకాండ్రియాని ఏమంటాం మనం? కణశక్త్యాగారాలు లేదా పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు. ఈ మైటోకాండ్రియాలు కేంద్రక పూర్వ జీవులలో మైటోకాండ్రియాలు ఉండవు. మరి వీటిలో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే పైన కణత్వచం ఉంటుంది. ఆ కణత్వచం ద్వారానే శ్వాసక్రియ అనేది జరుగుతుంది. బహుకణ జీవులలోని పరిణతి చెందిన ఎర్ర రక్త కణాలలో కూడా ఉండవు. బహుకణ జీవుల్లో మెచ్యూర్ సెల్స్ అంటారు. ఈ సెల్స్ లో కూడా ఈ ఎర్ర రక్త కణాల్లో ఎక్కువగా మనకి మైటోకాండ్రియాలు కనబడవు. మిగిలిన అన్ని కణాలలో కూడా మైటోకాండ్రియాలు ఉండటం జరుగుతుంది. ఈ మైటోకాండ్రియాలని మన ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే వీటికి ఈ మైటోకాండ్రియాకి ఆల్ట్మన్ అనేటువంటి శాస్త్రవేత్త బయోప్లాస్ట్లు అని పేరు పెట్టాడు. ఆల్ట్మన్ అనే శాస్త్రవేత్త బయోప్లాస్ట్లు అని పేరు పెట్టాడు. మరి బెండా అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే వీటికి మైటోకాండ్రియా అంటే మొట్టమొదట ఇవేవో కనుగొని వాటికి బయోప్లాస్ట్లు అనేటువంటి పేరు ఆల్ట్మన్ పెట్టారు. తర్వాత దాన్ని మాడిఫై చేసి బెండా అనేటువంటి శాస్త్రవేత్త మైటోకాండ్రియా అనేటువంటి పేరు పెట్టాడు. ఈ మైటోకాండ్రియాల యొక్క నిర్మాణాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇలా చూడండి, ఇవి మైటోకాండ్రియాలు. ఈ మైటోకాండ్రియా ఏ ఆకారంలో ఉన్నాయి? అండాకారంలో తర్వాత ఉన్నాయి. ఎక్కువగా అలాగే ఉంటాయి. కొన్ని చూడండి, వీటిలో ఎన్ని పొరలు కనబడుతున్నాయి మనకి? 2 పొరలు. ఇదేమో బాహ్యత్వచము, ఇది లోపలిత్వచము లేదా అంతస్త్వచము. ఒకటి బాహ్యత్వచము, రెండవది అంతస్త్వచము. అలాగే ఇంకా వీటిలో కూడా డిఎన్ఏ అనేది ఉంటుంది. తర్వాత మాత్రిక, ఈ లోపల ఉండేటువంటి ఈ పదార్థాన్ని మనం మాత్రిక అంటాము. చిన్నగా రైబోజోములు, డిఎన్ఏ కూడా ఉంటాయి. ఈ లోపలి త్వచం అనేది చూడండి, ఇలా గీతలు గీతల్లాగా కనబడుతోంది. వీటిని క్రిస్టే అంటారు. లోపలి త్వచం అనేక ముడతలు కలిగి ఉంటుంది. వీటిని క్రిస్టే అంటారు. ఇలా కూడా ఈ బొమ్మను కూడా పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ చూడండి 2 త్వచాలు కనబడుతున్నాయి, బాహ్యత్వచము, అంతస్త్వచము. తర్వాత ఇవేమో రైబోజోములు. ఇవి ఈ గీతల్లాగా ఉండేటువంటి ముడతలు కలిగినటువంటి ఈ భాగాల్ని మనం ఏమంటున్నాం? క్రిస్టే అని అంటున్నాం. ఇప్పుడు కొన్ని మైటోకాండ్రియాలు ఈ క్రిస్టేలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూస్తే కొన్ని జీవుల్లో మైటోకాండ్రియాలు అంటే కొన్ని కణాలలో మైటోకాండ్రియాలు ట్యూబులర్ మైటోకాండ్రియా అంటే కొన్ని ఏమో గుండ్రంగా ఉంటాయి, వర్తులాకారంగా ఉంటాయి, కొన్ని ట్యూబుల్లాగా ఉంటాయి కొన్ని ఏమో థిక్ గా చాలా దగ్గరగా ఉంటాయి. కొన్నిట్లో మైటోకాండ్రియానేమో ఖండాలుగా విడగొట్టబడి ఉంటాయి కొన్ని కణాల్లో. అవి ఎలా ఉంటాయి అనేటువంటిది మనం పరిశీలిస్తే దీనిలో చూడండి, మైటోకాండ్రియా అన్నీ కూడా ఇలా ట్యూబుల్లాగా చాలా ఇదిగా కనబడుతున్నాయి మనకి. మొత్తం లోపల త్వచం అంతా కూడా కొంచెం థిక్ గా ఉండేటువంటి ట్యూబుల్లాగా కనబడుతున్నాయి. ఈ కణంలో చూస్తే మైటోకాండ్రియాలు ఇలా గుండ్రంగా కనబడుతున్నాయి. ఇంకా ఈ బొమ్మలో చూడండి మైటోకాండ్రియా ఎలా కనబడుతున్నాయి. ఇవి కూడా ట్యూబులర్ నేచరే, ఇంకా ఎక్కువగా విస్తరించబడి ఉన్నాయి అన్నమాట మైటోకాండ్రియా అనేది. ఇవి జనరల్ గా ఈస్ట్ సెల్స్, కొన్ని కండర కణజాలాలు ఇటువంటి వాటిల్లో మనకి ఎక్కువగా ఇలాంటి మైటోకాండ్రియాలు ఉంటాయి. ఈ మైటోకాండ్రియా చూడండి, దీనిలో విడివిడిగా ఖండాలుగా విడగొట్టబడిన క్రిస్టే కలిగిన మైటోకాండ్రియా. ఇక్కడ చూడండి, ఖండాలు 4 ఖండాలుగా విడగొట్టబడినాయి. 1, 2, 3, 4. ఇదేమో ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే అంతర్జీవ ద్రవ్యజాలము. ఇది లోపలి త్వచం. ఈ లోపలి త్వచమే ఇలా 4 ఖండాలుగా మాత్రమే విడగొట్టబడింది ఇక్కడ. తర్వాత ఇది బాహ్యత్వచం మనకి తెలిసిందే. తర్వాత దీనిలో చూడండి మైటోకాండ్రియాలన్నీ ఎలా ఉన్నాయో చూడండి, అన్ని ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి మైటోకాండ్రియాలు అన్నమాట. ఇది బాహ్యత్వచము, అంతస్త్వచము, ఇదేమో క్రిస్టే.
ఇవన్నీ చాలా దగ్గరగా ఉన్నటువంటి అతి దగ్గరగా క్రిస్టే కలిగినటువంటి మైటోకాండ్రియా ఇవి. ఈ మైటోకాండ్రియాలు ఇప్పుడు కొన్ని ఎలుక యొక్క లివర్ సెల్ లో ఉంటాయి, ఈస్ట్ కణాల్లో ఉంటాయి. ఇటువంటి మైటోకాండ్రియాలు మనకి కొన్ని కణాల్లో స్పెషల్ గా కనబడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు మనం మైటోకాండ్రియా యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలిద్దాం. ఈ అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే దీంట్లో మనకి ఈ బొమ్మలో చూడండి చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇదేమో బాహ్య త్వచము, ఇది లోపలి త్వచము. ఈ లోపలి త్వచము అనేది అనేక ముడతలుగా ఉన్నది. లోపలి త్వచం ముడతలుగా ఉంది. వీటినే మనం క్రిస్టే అని అంటున్నాం. తర్వాత ఈ లోపల ఎల్లో కలర్ లో ఉండేటువంటి ఈ పదార్థాన్ని ఏమంటారంటే మాత్రిక అంటారు. తర్వాత ఇలా చిన్నగా రౌండ్ గా ఉన్నాయి చూడండి, వీటినేమో కణికలు అంటారు. నల్లగా ఉండేటువంటి ఇక్కడ డాట్స్ లాగా చుక్కల్లాగా కనబడుతున్నాయి, వీటిని రైబోజోమ్స్ అంటారు. ఇదేమో డిఎన్ఏ కేంద్రకామ్లము అనేవి మైటోకాండ్రియాలో ఉండేటువంటి భాగాలు. ఇవి కాకుండా మనకి ఇక్కడ క్రిస్టే మీద ఒక్క క్రిస్టేకే ఉంది చూడండి. ఒక క్రిస్టేకి నల్లగా చుక్కలలాగా ఉండేటువంటి భాగాలు కనబడుతున్నాయి. వీటిని ఏమంటారంటే ఏటీపీ సింథేజ్ పార్టికల్స్ లేదా F1 పార్టికల్స్ లేదా ప్రాథమిక రేణువులు లేదా ఆక్సిజోములు అని కూడా అంటారు. దీన్ని ఈ బొమ్మని మాత్రమే మనం ఇప్పుడు పరిశీలిస్తే ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లోనే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ బొమ్మను పరిశీలిస్తే ఈ ప్రాథమిక రేణువులతో కూడినటువంటి క్రిస్టే, ఇగో ఇది ఒక క్రిస్టే, ఇది గమనించండి, ఇది ఒక క్రిస్టే. ఈ క్రిస్టే మీద ఒక వృంతం ఉండి దానికి ఇలా గుండ్రంగా ఉండేటువంటి భాగం మనకి ఇట్లా గొలుసులాగా కనబడుతున్నాయి చూడండి. అంటే ఇది లోపలి త్వచము. ఈ లోపలి త్వచం మీద మనకి అనేక F1 పార్టికల్స్ అనేవి కనబడుతున్నాయి. వీటిని ఏమంటున్నాం మనం? ప్రాథమిక రేణువులు అని అంటారు. ఈ ప్రాథమిక రేణువులనే మనం ఆక్సిజోములు అని కూడా అంటాం. ఇదేమో బాహ్య త్వచము, ఇది లోపలి త్వచము. ఈ లోపలి త్వచం క్రిస్టేగా మారింది. ఈ క్రిస్టే మీద మనకి F1 పార్టికల్స్ అనేవి కనబడుతున్నాయి. ఇదేమో చూడండి మైటోకాండ్రియా యొక్క నిర్మాణం ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. బాహ్య త్వచము, లోపలి త్వచము, లోపలి త్వచం క్రిస్టల్ గా మారింది. ఇది డిఎన్ఏ. ఈ లోపల ఉండేటువంటి ఈ తెల్లటి పదార్థాన్ని మాత్రిక అంటారు. ఇవన్నీనేమో రైబోజోములు అని చెప్పొచ్చు. చిన్నగా చుక్కల్లాగా ఉండేటువంటివి మైటోకాండ్రియా రైబోజోములు. ఈ క్రిస్టే మీద మనకి F1 పార్టికల్స్ అనేవి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ F1 పార్టికల్ యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ఇలా ఉంటుంది. ఇది F1 పార్టికల్ ప్రాథమిక రేణువు అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇది ఇన్నర్ మెంబ్రేన్ అంటే లోపలి త్వచానికి ఈ వృంతము అనేది అతకబడి ఉంటుంది. క్రిస్టే అనేది లోపలి త్వచమే కదా, ఈ లోపలి త్వచానికి ఇది అతకబడి ఉంది. దాని మీద ఇలా గుండ్రంగా ఉండేటువంటి ఈ భాగం ఉన్నది. ఇక్కడ ఈ ప్రాథమిక రేణువులో ఇదంతా ఎక్కడ కనబడుతోంది మనకి? ఈ మాత్రిక లోపల ఉన్నాయి ఈ F1 పార్టికల్స్ అనేది. ఇక్కడ ఏటీపీ సింథేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ మాత్రికలో ఈ ఆక్సిజోములు, వీటినే ఆక్సిజోములు అని కూడా అంటారు. ఇది ఆక్సిజన్ సమక్షంలో ఈ F1 పార్టికల్స్ ఏం చేస్తాయి అంటే ఏడీపీ మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్, అకర్బనిక ఫాస్ఫేట్ ని ఉపయోగించుకొని ఏటీపీ రూపంలో శక్తిని విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ఏటీపీ రూపంలో శక్తి విడుదలవుతుంది అని ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి. అది ఈ ప్రాథమిక రేణువులో ముఖ్యంగా జరుగుతుంది. ఈ ప్రాథమిక రేణువు ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం? క్రిస్టే మీద ఉంటుంది. లోపలి త్వచం ముడతలుగా ఉంటుంది, దానిని క్రిస్టే అంటారు. ఆ క్రిస్టే మీద ఈ F1 పార్టికల్స్ ఉంటాయి అనేటువంటి విషయం మనం చెప్తాం. తర్వాత ఇప్పుడు మనం వాయు సహిత శ్వాసక్రియా విధానాన్ని గమనిస్తే ఈ వాయు సహిత శ్వాసక్రియా విధానాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటి గ్లైకాలిసిస్, రెండవది క్రెబ్స్ వలయము, మూడవది ఎలక్ట్రాన్ రవాణా అంటారు. మొదటిది ఏంటి? గ్లైకాలిసిస్, రెండవది క్రెబ్స్ వలయము, మూడవది ఎలక్ట్రాన్ రవాణా. ఈ రోజు పాఠంలో మనం గ్లైకాలిసిస్ అనేటువంటి విషయం గురించి తెలుసుకున్నాం.
ఈ గ్లైకాలిసిస్ ఎన్ని దశల్లో జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. గ్లైకాలిసిస్ వాయు సహిత మరియు అవాయు శ్వాసక్రియ. అంటే ఒక్క వాయు సహిత శ్వాసక్రియలోనే జరగదు గ్లైకాలిసిస్, అవాయు శ్వాసక్రియలో కూడా జరుగుతుంది. కానీ క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా ఈ రెండు మాత్రము వాయు సహిత శ్వాసక్రియలోనే జరుగుతాయి, అవాయు శ్వాసక్రియలో జరగవు. ఈ అవాయు శ్వాసక్రియలో ఏమవుతుందంటే గ్లైకాలిసిస్ నుంచి ఏర్పడినటువంటి పదార్థాలకి ఆక్సిజన్ లభ్యం కానప్పుడు అవాయు శ్వాసక్రియలో పాల్గొని ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవటం జరుగుతుంది. అదే వాయు సహిత శ్వాసక్రియ అంటే గ్లైకాలిసిస్ లో ఏర్పడినటువంటి పదార్థాలకి ఆక్సిజన్ లభ్యం కాగానే క్రెబ్స్ వలయము మరియు ఎలక్ట్రాన్ రవాణా జరగటం జరుగుతుంది అనమాట. ఈ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది గ్లైకాలిసిస్ అనేది? ఎక్కువగా అంటే అసలు గ్లైకాలిసిస్ అనేది కణద్రవ్యంలో జరుగుతుంది. మైటోకాండ్రియాలకి గ్లైకాలిసిస్ కి సంబంధం లేదు. ఎక్కడ జరుగుతుంది? ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. ఈ గ్లైకాలిసిస్ నే ఈఎంపి పాత్వే అని కూడా అంటారు. ఈఎంపి పాత్వే అంటే ఏంటంటే ఈ గ్లైకాలిసిస్ ని ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎమ్డెన్, మేయర్హాఫ్ మరియు పార్నాస్ అనేటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎమ్డెన్ లో ఈ, మేయర్హాఫ్ లో ఎం, పార్నాస్ లో పి, వీళ్ళ ముగ్గురు శాస్త్రవేత్తల యొక్క మొదటి అక్షరాలను తీసుకుని ఈఎంపి పాత్వే అని కూడా అంటారు. గ్లైకాలిసిస్ ఏమంటారు? ఈఎంపి పాత్వే అని కూడా అంటారు. మరి ఈ గ్లైకాలిసిస్ లో ఎన్ని దశల్లో జరుగుతుంది అంటే 3 దశల్లో గ్లైకాలిసిస్ జరుగుతుంది. మొట్టమొదటి దశ ఏమిటంటే ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఏర్పడుట. అంటే గ్లూకోజ్ అణువు, కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అణువు అనేది ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అనేటువంటి చూద్దాం. ఈ గ్లూకోజ్ హెక్సోకైనేజ్ అనేటువంటి ఈ చర్యలో ఇక్కడ మనకి అనేక మధ్యస్థంగా చాలా పదార్థాలు ఏర్పడతాయి. అలాగే కొన్ని ఎంజైములు కూడా ఈ చర్యలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఎలా ఏర్పడుతుంది అంటే గ్లూకోజ్ అణువు హెక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎలా ఏర్పడింది అంటే ఒక ఏటీపీ అణువుని ఉపయోగించుకొని అది ఆ ఫాస్ఫేట్ వచ్చి గ్లూకోజ్ యొక్క కార్బన్ మీద అతకడం జరుగుతుంది. దాంతో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫోహెక్సో ఐసోమెరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతోంది. ఈ గ్లూకోజు, ఫ్రక్టోజు రెండు కూడా సాదృశ రూపాలు, ఐసోమర్స్ అంటారనమాట. అందుకని ఇక్కడ ఉపయోగించేటువంటి ఎంజైమ్ ఏది అంటే ఫాస్ఫోహెక్సో ఐసోమెరేజ్. ఈ ఫాస్ఫోహెక్సో ఐసోమెరేజ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారింది. ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోహెక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ గా మారింది. అంటే ఇంకొక ఫాస్ఫేట్ వచ్చి ఇక్కడ చేరడం జరిగింది. ఈ ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏటీపీ మాలిక్యూల్, ఏటీపీ అణువు నుంచే ఇంకొక ఫాస్ఫేట్ ని గ్రహించి ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ గా మారింది. అంటే ఇప్పుడు ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఎలా ఏర్పడింది? గ్లూకోజ్ అణువు ఒక ఏటీపీ అణువును ఉపయోగించుకొని హెక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారింది. ఇదే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోహెక్సో ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారింది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫోహెక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో